అందరికీ నమస్కారం. మాది కొడకండ్ల గ్రామము. గత 3 సంవత్సరాల క్రితమే మాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. బేదలమని నిర్ణయించి సర్పంచులు, ఎంపీటీసీలు, ఊరు పెద్దవాళ్ళు అందరు కలిసి మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మరుసటి రోజు నుండి ఇల్లులు పోతాయని బెదిరించడం, అందరికీ నోటికి వచ్చిన మాట ఏదైనా మహిళలని చూడకుండా, ఎవరని చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం పెద్ద రాజకీయ నాయకులు జరుగుతుంది. కాకపోతే మాకు ప్రూఫ్స్ లేకపోవడం మేము ఎవరిని ఏమీ అనలేదు. సెల్లులల్లా, వీడియోలల్లా, మీడియాలల్లా కేటీఆర్ దాకా మమ్మల్ని అన్న విషయం మహిళలని కూడా తెలియకుండా మహమ్మద్ షన్నా అన్నాడని మాకు తెలిసింది. ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి దగ్గరికి పోవడం జరుగుతుంది. పిటిషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయినా కూడా చేస్తాం. బీదలను నిర్ణయించి ఇచ్చిన తర్వాత ఇల్లులు పోతాయి అని ప్రతి ఒక్కరు ఇదే బెదిరించడం జరుగుతుంది. ఇట్లా చేయొద్దని మాకు పట్టాలు ఇచ్చిల్లనుకోండి, మాకు ఎలాంటి వ్యక్తి మమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు. పట్టాలు లేకపోవడంతో ప్రతి ఒక్క వ్యక్తి బెదిరించడం జరుగుతుంది. ఇల్లులు పోతాయి అని పోతే పోనీయండి, ఉంటే ఉండియండి, కానీ ఆడవాళ్ళని మాత్రం ఎవ్వరు ఏమనద్దు. రాజకీయ నాయకులు ఎన్ని ఉన్నా మీది మీరు చూసుకోవాలి, కానీ డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరు ఇదే విషయం ఇచ్చిన మరుసటి రోజుకెళ్ళి ఇట్లా రాకుండా మాకు పట్టాలు ఇవ్వాల్సిందని కోరుచున్నాం. కొడకండ్ల మండలం, నేను జయమ్మని మాట్లాడుతున్నా. అందరూ వచ్చి మమ్మల్ని బెదిరిస్తాండ్రు. ఎందుకు బెదిరియాలి? అందరూ మాకు మీరు ఇచ్చిన దైవమేనా ఎందుకు అంటాండ్రు. మమ్మల్ని వెళ్ళిపో అని 3 సార్లు సాక్షి పెడతాండ్రు. ఎందుకు న్యాయం చేయరు మీరు? ఇట్లా ఎందుకు అంటారు? మమ్మల్ని ఎందుకు బెదిరియాలి నాయన అని మేము అడుగుతున్నాం. అడిగినా కూడా మీకు ఎందుకు ఏ ఊరు ఏం కథ అని అంటాను. మేము కొడకండ్ల మండలమే, మాది ఓటు హక్కు కూడా ఎన్నో ఉన్నాయి, అన్నీ మేము ఎన్నో బతుకుతున్నాం అని మేము అన్నా కూడా అట్లా లేదు అని అంటారు. ఎందుకు మీరు ఉంచుకున్న వాళ్ళు అది ఇది ఈయనకిస్తారు అని బెదిరిస్తాను. శెలకల పంటి చేన్ల పంటి మమ్మల్ని చాలా ట్రాక్టర్ పెడతాను. ఎందుకు మాకు అంత అయినసాటు చేస్తాను. బియ్యానికైనా దేనికైనా పోయినా అట్నే అంటాను. మరి మేము ఉండాలన్నా పోవాలన్నా అని మేము బెదిరిస్తే ఎందుకు బెదిరిస్తాండ్రు? మాకు లేదు, దిక్కు లేదు, మాకు ఏం లేదు నాన్న, మాకు ఇల్లు మీరు ఇవ్వాలి, మాకు కాయిదాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇచ్చిండు పాపం, ఆయన ఇచ్చే ఆయన దిగిపోయి మరి ఏం చేయాలి? ఏ చెప్పుతాను కొట్టాలి? అన్నాన్ని బయటికి రావాలి. వాడు ఎవడో అన్నది బయటికి రావాలి. బయటికి వస్తేనే మంచి మాట. మాకు క్షమార్పణ కోరుతాడా? మాకేం చేస్తాడు? ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోతాం, ఎక్కడికైనా పోతాం, కలెక్టర్ దగ్గరికి పోతాం, అంతటికి పోతాం. భయం ఏం లేదు. ఎవరి సొమ్ము ఏమి తింటలేము. మా నోటికాడు బుక్క ఇంకేమనికి ఇస్తాడు? వచ్చాడు పంచాయతీ పెట్టుకొని మాకు ఇల్లు చిచ్చు పెడతాడు. మా ఇండ్లకు ఏం మాట్లాడాలి? ఇక పట్టాలు రావాలి, మాకు సాయం చేయాలి. ఎమ్మెల్యే గారు సాయం చేయాలి, మాకు పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వండి, మంచిగా ఉండదు. ఎమ్మెల్యే గారి ఇంటికి కూడా వస్తాం. అందరికీ నమస్కారము. మాది కొడకండ్ల. మాకు డబుల్ బెడ్రూమ్ 3 సంవత్సరాల క్రితం వచ్చింది. అందరూ నీచంగా మాట్లాడతారు. ఇట్లా ఎందుకు మాట్లాడతారో, మొన్న గొడవలు అయినాయి. ఎవరెవరికి ఏమేమైందో మాకు తెలియదు, కానీ డబుల్ బెడ్రూమ్లు లంజలు అనడం ఇది దానికి పద్ధతి. ఇట్లనే అనేది వాళ్ళకి లంజలు అని మాట్లాడతారు. అసలు ఎందుకు మాట్లాడుతాండు అట్లా? ఏ రకంగా వాళ్ళ గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. రాజకీయ నలుపుడు మమ్మల్ని ఎందుకు అనాలి అట్లా? వాళ్ళకి అక్క చెల్లెలు లేరా? వాళ్ళకు లేరా? ఎందుకు మమ్మల్ని అనడం? అట్లా అనడం పద్ధతేనా? ఇది పద్ధత? అసలు ఉంచుకో, ఎవ్వరు రుజువు తెయ్యవాలి, తెచ్చే వరకు మేము ఊకోము. అసలు ఏంటిది? ఇట్లనే ఇది పద్ధతేనా చెప్పండి మీకు? ఇది ఏం పద్ధతి? ఇట్లనేనా అనడం? ఒక లేడీస్ వాళ్ళని ఇట్లనేనా అనడం? ఆయన ఇంకా ఎట్లుంటుంది? ఇచ్చిన వాళ్ళే, ఇచ్చింది మీరే, కానీ ఇచ్చిన వాళ్ళే మీరే పద్ధత ఇది ఏంటిది అసలు? నా పేరు పొడిశెట్టి కవిత. మాది గ్రామం కొడకండ్ల. మాకు గత 3 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కానుండి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఇప్పుడు మమ్మల్ని వేధించేది బీఆర్ఎస్ పార్టీ నాయకులే. మాకు ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి సాక్ష్యం లేక మేము ఎవరిని ఏమనలేదు.
కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహమ్మద్ చెన్నా అనే వ్యక్తి అనే మాటలు మాట్లాడినాడు. అతి నీచంగా మాట్లాడినాడు. రాజకీయ నాయకులు సరే వాళ్ళు ఏమైనా గొడవలు పెట్టుకుంటే మాకు దాని విషయంలో సంబంధం లేదు, కానీ డబుల్ బెడ్రూమ్ గురించి ఇచ్చినామనే మాట అతను ఎట్లా మాట్లాడిండు మహమ్మద్ చెన్నా, మాకు ఆ మాట ఎట్లా మాట్లాడిండో మాకు సారీ చెప్పాలి, లేకపోతే మేము మా ఎమ్మెల్యే దగ్గరికి శశిధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మేము మహిళమే, ఎమ్మెల్యే కూడా మహిళ కాబట్టి మాకు తగిన న్యాయం చేసి పట్టాలు ఇవ్వవలసిందిగా మేము ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము. చెన్నా మాకు క్షమాపణ చెప్పని ఎడల ఎంత దూరమైనా దీనికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. స్టేషన్కైనా, కలెక్టర్ దగ్గరికైనా, మేడం దగ్గరికైనా వెళ్తాము. మాకు మరి మహమ్మద్ చెన్నా మాకు సారీ చెప్తాడా, మాకు క్షమాపణ కోరుతాడా, ఏ విధంగా కోరుతాడు, మమ్మల్ని ఎందుకు ఆ మాట మాట్లాడిండు? అతనికి తల్లి అక్క చెల్లెలు అనే వ్యక్తులు లేరా? అతనికి మమ్మల్ని ఏ విధంగా అతను మాట్లాడతాడో, మాకు ఏ విధంగా న్యాయం చేస్తాడో మా మేడం గారు, మేము మేడం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, జరిగి మాట్లాడడం జరుగుతుంది. దీనికి మేమందరం డబుల్ బెడ్రూమ్ మహిళలం అందరం కలిసి ఎంత దూరమైనా సిద్ధంగా పోవడానికి రెడీగా ఉన్నాము. నా పేరు పొడిశెట్టి వెంకన్న. మాది మేము గౌడ కులస్తులం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము దయాకర్ రావు గారు అప్పుడు గుర్తించి ఈ డబుల్ బెడ్రూమ్లు ఎస్సీ వాళ్ళకని, బీసీ వాళ్ళకని, అన్ని కులాలకు, మొత్తం అన్ని కులాలకు కలిపి ఇచ్చింది దయాకర్ రావు. దయాకర్ రావు దగ్గర పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు అందరూ గుర్తించి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళది పడిపోయిన తర్వాత ఎమ్మడిపడి బెదిరించుకుంటా మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, అది చేసినాం, ఇది చేసినాం అని అనుకుంటా ఇదే మాటకు మధ్యన మొత్తం అయిపోతాయి అని కలెక్టర్ దగ్గరికి పోతాం, ఈ ఊడ వీకెత్తాం, అవి కూడా వీకెత్తాం అని చెప్పి అనుకుంటా ఇవన్నీ మధ్యన మొత్తం బెదిరించుకుంటా, ఆ ఆడోళ్ళని కించపరుచుకుంటా, మమ్మలను బెదిరించుకుంటా మీరు ఇట్లా ఉంటారని ఈ పేద జనాలను బెదిరించుకుంటా వాళ్ళు ఒక రోడ్డు మీద తిరుక్కుంటా ఇట్లనే బెదిరించుడు ఇదైంది. నిన్న బూతు మాటలు తిట్టుకుంటా ఆడోళ్ళను మమ్మల్ని కూడా తిట్టుకుంటా వాళ్ళకు మొత్తం అంతా రోడ్ల మీద పంచాయతీ అయితే ఇది ఒక ఆడోళ్ళని కించపరిచినట్టు అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అని దయాకర్ రావు ప్రోద్బలం చూసుకొని, దయాకర్ రావే ఇచ్చాడు, దయాకర్ రావు ప్రోద్బలం చూసుకొని ఇది చాలా కించపరిచే విధంగా మొత్తం ఒక మహిళలను మాకు మీ ఆడవాళ్ళు కదా మరి అసలు ఇట్లా మాట్లాడుతాండ్రు ఏంది అని చెప్పి మేము వీళ్ళనంటే మరి ఎందుకు మాట్లాడిండు, ఏం సంగతి, ఇది మేము కూడా స్పందించాలి, మరి వాడు బయటికి రావాలని చెప్పి వీళ్ళనంటే పొద్దుగాల ఉదయం వద్దు మరి ఇది సాయంత్రం మరి అందరం కూడి మళ్ళీ మాట్లాడుకొని ఈ విషయం ఏందో వాళ్ళని అడుగుదాం అని చెప్పి ఈ ఆడోళ్ళు అంతా గుంపై ఈరోజు అంతా ఒకటై వాళ్ళు అడగటానికి ఇక్కడికి వచ్చిండ్రు. అయితే దాని మీద మా స్పందన ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా ఒక మహిళ, ఆమెకు ఇప్పుడు మా బాధ అంతా చెప్పుకోవటానికి ఆమె కూడా ఈ మహిళలను గుర్తించి మమ్మల్ని పేదవారిని కూడా గుర్తించి మీరు దయదలిసి మీరు ఈ పట్టాలు ఇక వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు ఎమ్మడిపడి ఒక రాక్షసుల పాలన కాంక చేసినట్టు చేసిర్రు. సరే మాకు ఇక్కడ ఈ స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తించే ఇచ్చారు, దయాకర్ రావు కాదు, దయాకర్ రావుకు మీ అంటే తెలియదు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీటీసీ అయితేంది, సర్పంచ్ అయితేంది, ప్రతి ఒక్కరు ఇక్కడ గుర్తించే ఇచ్చింది. కానీ దయాకర్ రావు ఇక్కడ మమ్మల్ని గుర్తించినోడు కాదు, దయాకర్ రావుకు మేము తెలియదు. సర్పంచ్ అయితేంది, ఎంపీటీసీలు అయితేంది ఇక్కడ గుర్తించి మాకు ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇవాళ మళ్ళీ ఎట్లు ఇచ్చారు, ఏం సంగతి, వాళ్ళను ఇదంతా మొత్తం ఏదో ఉంది గూడుకూట లెక్క చేసుకుంటా వాళ్ళు మమ్మల్ని బెదిరించుకుంటా ఇండ్లకు ఏదేదో మోసం చేసుకుంటా ఆడోళ్ళను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారు దయదలిచి మేము రేపు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ పిటిషన్ రాసుకున్నాం, వాళ్ళు కూడా పోతానంటారు. దయదలిచి మాకు ఈ పట్టాలు ఇప్పియగలరని మేము దయదలిచి కోరుతున్నాం. అతను ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో స్టేషన్లో పిటిషన్ ఇచ్చడానికైనా రెడీగానే ఉన్నాం, ఆయన క్షమాపణ చెప్పాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఈ పిటిషన్ ఇచ్చేటందుకు కూడా రెడీగా ఉన్నాం, స్టేషన్కి రావాలి, స్టేషన్ ముందట్నే క్షమాపణ చెప్పాలి, ఆయన మీద అధికారులు మొత్తం యాక్షన్ తీసుకోవాలి. ఆ వెనకమరలు ఉన్న ప్రోద్బలం ఉన్న నాయకులు కూడా బయటికి రావాలి. మేము అంతవరకు దాకా వదిలిపెట్టాం. అవసరం అంటే మహిళలను తిట్టిండు కాబట్టి మహిళా కమిషనర్ దగ్గరకు పోవటానికి కూడా వీళ్ళని తీసుకొని పోవటానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇది ఎందుకంటే తప్పకుండా మేడం దగ్గరికి మాత్రం తప్పక పోయిన తర్వాత మేడం తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రెడ్డి గారు ఎమ్మెల్యే, మా లోకల్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి దగ్గరికి పోయి మేము ఈ వివరణ రాసుకున్నాం, ఈ వివరణ ఇచ్చేటందుకు పోతాను.